పోరాటగళం టీవీ ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసముంటున్న పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం భూదాన్ భూముల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అక్కడ నివాసముంటున్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఈ రోజు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రిటైర్డ్ జడ్జి బి చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, భారత బైనా మిత్రమండలి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఓబీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి డి విజయేందర్ తదితరులు మాట్లాడుతూ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసముంటున్న ప్రజలను ఖాళీ చేయమనే హక్కు ఎవరికీ లేదని, నివాసం ఉండేందుకు వారి దగ్గర హక్కు పత్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే త్రాగునీరు, కరెంట్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడికి గ్రామీణ ఆహ్వానం జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇతర మిత్రులందరూ, సుబ్బారెడ్డి గారు అందరం వచ్చిన వ్యక్తికి వెలుగుమెట్ల పోయినాము. బాధితుల సమస్యలన్నీ విన్నాము. ఇక్కడ వెలుగుమెట్ల బాధితులు అందరూ వచ్చి మాకు చాలా సమస్యలు చెప్పినారు. అది భూదాన్ భూమి. భూదాన్ భూమిలో జోక్యం చేసుకునే అధికారం కలెక్టర్కు లేదు, పోలీసులకు లేదు. భూదాన్ బోర్డులో చెప్పాలి. భూదాన్ బోర్డును రద్దు చేసినారు. మళ్ళీ కొత్త బోర్డు ఎందుకు లేదు? సీసీఎల్ఏ కింద కబ్జా చెప్పినారు. సీసీఎల్ఏ కూడా ఎవరు 1000 ఎకరాలు కబ్జా చేయించిన నవీన్ మిట్టల్ చేతిలో. రెండవది, సరే భూదాన్ బోర్డు పేదలనేమో తరిమిస్తున్నారు. అది 100 గజాలు పక్కనే ఇదే పువ్వాడ నాగేశ్వరరావు దగ్గర, పువ్వాడ అజయ్ దగ్గర, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర 4 ఎకరాల్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు వేజల సురేష్. పక్కనే కింద ఇంకో 3.5 ఎకరాల్లో ముల్ల కిషోర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. బిక్కసారి దామోదర్ కట్టుకున్నాడు. గరిసాల వెంకటేశ్వర్ ఒక 14 ఎకరాలు భూదాన్ భూములు పెద్ద పెద్దవి కట్టుకున్నారు. పక్కనే ఇల్లాస కట్టి అమ్ముకుంటున్నారు, కోటున్నారు. భూదాన్ భూములే. మరి వాళ్ళకి వర్తించదా? పేదలు 100 గజాల్లో కట్టుకుంటే వర్తిస్తుందా? వేజల సురేష్కి ఎందుకు వర్తించదు? వెక్కసాని దామోదర్కి ఎందుకు వర్తించదు? ముల్ల కిషోర్కి ఎందుకు వర్తించదు? గరిసాల వెంకటేశ్వర్కి ఎందుకు వర్తించదు? ఏ ప్రభుత్వం నడుస్తున్నది ఇక్కడ? అవి ఎందుకు రాయరు? అవి ఎందుకు చెప్పరు? పేదోళ్ళే గుడిసెలు ఎందుకు కూలుస్తారు? డబ్బులున్నోళ్ళే వాళ్ళు ఎట్లా ఆక్రమిస్తారు? వాళ్ళకేమో కరెంటు వస్తుంది, బోర్లు వస్తాయి, మీటర్లు వస్తాయి, నంబర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. పేదలకు ఏముండదు. అన్నీ ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్లు ఉన్నప్పుడు కూడా కూల్చేస్తారు. స్టాటస్ ఉన్నా, నాట్ పే విక్ట్ అనే ఆర్డర్స్ ఉన్నా కూల్చేస్తూనే ఉంటారు, గోడలు కడుతూనే ఉంటారు. ఏ రాజ్యం నడుస్తుంది? ఖమ్మం జిల్లాలో ఏ రాజ్యం? ఖమ్మం జిల్లాలో అధికార పార్టీల వాళ్ళు కుల సంఘం కూడా పెట్టుకుంటారు, మహాజన సంఘం అని. ఎట్లా పెట్టుకుంటారు? ఇది ఇంత పచ్చిగా ఎందుకు నడుస్తుంది? డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమో ఒక న్యాయం, డబ్బులు లేనప్పుడు న్యాయం. పేదలు, అందుకనే గ్రామీణ పేదల సంఘం వచ్చింది. పేదలే పరిపాలన చేయాలి. పని చేసేటోనికి తినే హక్కు ఉంది, పని చేయని వాడికి తినే హక్కు లేదు. బాడా కావులకు తినే హక్కు లేదు. బాడా కావులంటే, బాడా అంటే రెంట్, అద్దె సొమ్ము. గరకా బాడా, గాడికా బాడా. అద్దె సొమ్ము తినేవాడు బాడా కావు. బాడా కావుల రాజ్యం అయింది, శ్రమజీవుల రాజ్యం కాదు. అందుకని శ్రమజీవుల రాజ్యం రావాలి, చెవటోడుచుకున్న రాజ్యం రావాలి, కష్టపడేటోళ్ళకి తినే హక్కు ఉండాలి. అందుకనే అక్కడ ఆడపిల్లలందరూ చూస్తే అందరూ లాఠీలు తీసుకుని వచ్చింది, పోరాటానికి సిద్ధమై వచ్చింది. అందుకని మళ్ళీ ఒకసారి తెలంగాణలో గుత్పల సంఘం పెట్టాలి. ఆ సంఘానికి మేమంతా మద్దతు ఉంటుందని చెప్పి లాఠీల సంఘం పెట్టి మద్దతు ఉంటుందని చెప్పి మేము చెప్తాం. మీడియా మిత్రులందరికీ ఇప్పుడు యాదగిరి గారు చెప్పినట్టు వినోబా వెలుగుమట్ల కాలనీ వాసుల సమస్య మీద ఓపీడీఆర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులుగా మేము వచ్చాము. ఈ కమిటీకి చంద్రకుమార్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది అనేక సంవత్సరాల నుంచి ఈ సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్య. ఖమ్మం జిల్లాలో దాదాపు ఈ వెలుగుమట్ల సమస్య గురించి తెలియని వాళ్ళు అంటే
ఉండనంటే ఆశ్చర్యం లేదు అనుకుంటున్నాను. మీ అందరికీ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య తెలియదని నేను అనుకోవట్లేదు. అయితే యాదగిరి గారు చెప్పినట్టు అసలు ఈ సమస్య ఏంటి స్వభావం, ఆ భూమి సమస్య స్వభావం ఏంటి అని చూస్తే మేము 4 అంశాల మీద పరిశీలన చేయడానికి కమిటీ నిర్ణయించుకుంది. ఆ సమస్య పేద ఇళ్ల స్థలాల సమస్య, భూమి స్వభావము, తర్వాత వాళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు, గ్రామీణ పేదల సంఘం. వాళ్లకు గైడెన్స్ ఇస్తూ వాళ్లకు ముందుండి వాళ్లకు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక కమిటీని వేసుకున్నారు, వెలుగుమట్ల పేదల ఆ ఇళ్ల స్థలాల కమిటీని. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ సమస్య మీద 10 సంవత్సరాల పైనుంచి పోరాడుతున్నారు. వాళ్ళు అక్కడ మేము ఈ కమిటీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇంకొక పాయింట్. వాళ్ళు ఏ పోరాటాలు రూపాలు చేస్తున్నారు అనేది ఒకటి చూసాము. ఆ తర్వాత కోర్టు నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం న్యాయ చట్టాలు ఈ సమస్య మీద వాళ్ళు న్యాయస్థానాలని ఆశ్రయించారు అనేక సార్లు, ఒకసారి కాదు చాలా సార్లు వాళ్ళు ఆశ్రయించారు. వాళ్ళు ఏ విధమైన సమస్యను తీసుకుని వెళ్ళారు, న్యాయస్థానాలు ఏమి ఆర్డర్స్ ఇచ్చారు అనేది చూసాము. ఆ తర్వాత రకరకాల ప్రచారాలు, వాళ్ళ మీద వ్యతిరేక ప్రచారాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్బంధం, రియల్ ఎస్టేట్ వారి పాత్ర ఇక్కడ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. 1 గజం స్థలానికి కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు వదిలిపెట్టరు. లక్షల ఎకరాలని ప్రభుత్వాలు ఎకరం రూపాయికి 95 పైసలకి 99 సంవత్సరాల లీజుకి ఇట్లా ఇస్తున్న సమస్య చూస్తుంటాము. అలాంటి ఇప్పుడు ఇట్లా భూదాన భూమిని, పేదలకి చెందాల్సిన భూమిని పేదలకు ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద నిర్బంధాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఆ ప్రజల వాళ్ళు ఏం కోరుతున్నారు అనే ఈ 4 అంశాల మీద మేము ఈ వివరణ తీసుకోవాలని చెప్పి పరిశీలించాలని వచ్చాము. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మిత్రులు చెప్పినట్టు 10 సంవత్సరాల వాళ్ళ ఇబ్బందులు పడుతున్న వాళ్ళ దృఢమైన సంకల్పాన్ని మేము చూసాము. అక్కడ నిలబడి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్తుంటే చూసాము. ఆ కమిటీ, ఆ నాయకులు చెప్పిన వివరాలు విన్నాము. ఆ వివరాలన్నీ వాళ్ళు కమిటీ వాళ్ళు చెప్పిన పత్రంలో ఇచ్చినారు. అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు పేదలందరూ కూడా ఇళ్ళు వేసుకున్న వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాము. వాళ్ళందరూ చెప్పిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఇది జడ్జిమెంట్ కాపీలు కూడా ఇచ్చారు, చూసాము. భూదాన కమిటీ వాళ్ళకి 2014లోనే వాళ్ళ పేర్ల మీద అందరికీ ఇచ్చారు 100 గజాల చొప్పున. ఇచ్చిన తర్వాత వెంటనే కలెక్టర్కి, ఎంఆర్ఓ గారికి సర్వే చేసి అద్దులు పెట్టమని చెప్తే అడిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది సమస్య తేల్చకుండా ఉంచారు. మళ్ళీ కోర్టును ఆశ్రయించారు పలుమార్లు. కోర్టు వాళ్ళకి నీటి సౌకర్యము, కరెంటు ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది తీసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ అధికార యంత్రాన్ని కోరితే వాళ్ళు మీకు హక్కు లేదంటారు, వాళ్ళు రారు, చేయట్లేదు. ఇంకోవైపున రియల్ ఎస్టేట్ వాళ్ళు నిన్న మొన్న కూడా మళ్ళీ కొంతమంది వెళ్ళి అక్కడ గోడ పెట్టారు అని చెప్పి చూశారు. వాళ్ళ వైపుకి ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళతో పాటు ఉన్నారని కూడా చెప్పారు. అయితే మీరు వాళ్ళ వైపు మీరు వస్తారు, మేము అన్ని హక్కులు చూపించి, కోర్టు పత్రాలు చూపించి, ఆర్డర్స్ చూపించి రమ్మంటే మీరేమో రావట్లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చారు అంటే నేను రాలేదంటాడంట. ఎవరు చెప్పుకున్నారు, చెప్పుకోవాలన్నారు. అంటే ప్రత్యక్షం వచ్చినాక కూడా నేను రాలేదని చెప్పుకాయిస్తాను, ఏం చేస్తావు నువ్వు అన్నట్టుగా ఉన్నారు. అంటే అధికారులు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నట్టుగా మాకు అర్థమైంది. తర్వాత రకరకాల ఇబ్బందులు పెట్టారు వాళ్ళని. వాళ్ళు చెప్పారు కొంతమంది, మేము పేదలము, పట్టణంలో వెళ్ళి పని చేసుకుంటాము, సడన్ గా ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ వాడు వచ్చి ఆక్రమిస్తాడేమో అని చెప్పి ఏదో వార్త వస్తే పరిగెత్తుకొని వస్తాము. ఆ పని వదులుకొని వస్తే మధ్యలో మాకు మళ్ళీ పని లేకుండా పోతుంది. పని ఇచ్చిన వాళ్ళు మాకు మీరు మాటిమాటికి పని వదిలేసి వెళ్ళిపోతే మీరు మిమ్మల్ని తీసుకోము అని చెప్పి అంటున్నారు పనులకి. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు. విద్యార్థులు చెప్పారు అక్కడ, మేము చదువుకోవాలి, పరీక్షలకి చదువుకోవాలంటే కరెంటు లేదు ఇక్కడ అని.
వాళ్ళు చెప్పారు కమిటీ వాళ్ళు, కరెంట్ లైన్లు అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మేము అందరం కూడా తలా అంత డబ్బు వసూలు చేసుకొని కమిటీ ఆధ్వర్యంలో పక్కాగా లెక్కలన్నీ పెట్టుకొని వాళ్ళు కరెంటు వైర్లు నీరు ఇవన్నీ సమకూర్చుకుంటే ఆ కరెంటు వైర్లు లాగేసుకొని తీసుకెళ్ళిపోయారంట. కరెంటు వైర్లు పీక్కెళ్ళి ఎక్కడో స్కూల్లో పెట్టారంట. వాళ్ళు పర్వాలేదు మా స్కూల్ పిల్లలకి కదా స్కూల్లో పెట్టినా పర్వాలేదు, కానీ అది అన్యాయం కదా. అట్లా వాళ్ళు ప్రభుత్వం కల్పించకుండా కరెంటు వైర్లు వాళ్ళు తీసుకున్నారని పీకేసి తీసుకెళ్ళిపోవడం. ఇన్ని సంవత్సరాలు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారంటే మాకు అర్థమైంది, వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరికైనా కబ్జాదారులకి చెప్పొచ్చు. అనేక ఇబ్బందులు పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క పట్టుదల చూస్తే అట్లా వాళ్ళు ఏ నాటికి వదిలే పరిస్థితి అక్కడ మాకు కనిపించలేదు. వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు, పోరాడతారు, అది సాధించుకుంటారు. అందుకని మేము కమిటీ ద్వారా ఒకటి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇమీడియట్ గా ముందు మానవతా దృక్పథంతో వాళ్ళకి నీరు కరెంటు సప్లై వెంటనే సమకూర్చి పెట్టాలి. అది ఏ చట్టాలు ఎటు వస్తాయండి? మనుషులంట అక్కడ ఉంటే తెలియదు ఆ మాత్రం జ్ఞానం లేదా కలెక్టర్లకు కానీ ఇక్కడ అధికారులకి? ఆ మాత్రం మానవత్వం లేదా? పట్టణంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ ఇబ్బందులు చూసి మానవతావాదంతో కొన్ని సంస్థలు వాళ్ళకి సహకారం చేశాయి కదా. వాళ్ళకున్న మానవత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకు, ప్రభుత్వానికి ఎందుకు ఉండదు? అందుకని మేము ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రతి పౌరులు కూడా ఈ సమస్యని, వాళ్ళు 1000 మంది కావచ్చు, ఈరోజు అనేక వేల మంది అట్లాంటి పేదలు ఉన్నారు. వాళ్ళ పోరాట పట్టుదల చూసి మిగతా పేదలు కూడా సంఘటిత పడతారు. పట్టణంలో ఉన్న పెద్దలు, మీ పాత్రికేయులు అందరూ కూడా వాళ్ళకి సహకారం అందించాలని, వాళ్ళకి మానవతా దృక్పథంతో మొట్టమొదటగా నీరు ఎలక్ట్రిసిటీ అందజేయాలి. వాళ్ళ హక్కు పత్రాలు ఏవైతే ధృవీకరించే వాటన్నిటిని కూడా వెంటనే సర్వే చేయించాలి. వాళ్ళ భూములు సర్వే చేయించి వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలని చెప్పి కమిటీ నుంచి ఒక ప్రిలిమినరీగా మా అబ్జర్వేషన్స్, పరిశీలన అంశాలు దృష్టిలో పెట్టుకుని చెప్పే విషయాలు ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీకి అధ్యక్షులుగా ఉండి అన్ని విధాల ఇక్కడ పరిశీలించి మన ముందుకు వచ్చిన జస్టిస్ రిటైర్డ్ బి చంద్రకుమార్ సార్ గారిని, రికార్డ్ హైకోర్టు జడ్జి గారిని మాట్లాడాల్సింది. సారు ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉండి అన్ని విధాలుగా పరిశీలన చేసి వారి అభిప్రాయాలు ఈరోజు ముందు. భూదాన్ భూమి అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు. ఒకప్పుడు వినోబా భావే లాంటి వాళ్ళు సమాజంలో ఉండేటటువంటి పేద రైతులకు, పేదవాళ్ళకు సాయం చేయాలని ఉద్దేశం చేత అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, భూస్వాములు బాగా భూములు ఉన్నటువంటి వారు దానంగా ఇచ్చినటువంటి భూములు ఇవన్నీ కూడా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ప్రతి చోట కూడా నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, అన్ని జిల్లాల లోపల ఇలాంటి భూములు ఇవ్వడం జరిగింది. ఎవరి కోసం ఇచ్చారు? పేదవాళ్ళ కోసం ఇచ్చారు. పేదవాళ్ళు దున్నుకోవడానికి కోసం ఇలాంటి భూముల్ని భూదాన్ బోర్డు ఒకటి ఉంటుంది, ఆ బోర్డు వాళ్ళు నిర్ణయం చేసి ఇస్తారు. తర్వాత రూల్స్ మారిపోయి ఈ భూములు కొంచెం పట్టణాలకు, గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇళ్ల స్థలాలకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి భూదాన్ బోర్డు వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా దానికి అంగీకరించింది. అప్పుడు 2014లో దాదాపు 900 మందికి అప్పుడున్నటువంటి భూదాన్ బోర్డు వారు ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించడం జరిగింది. మొత్తం అక్కడ 62 ఎకరాల భూమి ఈ భూదాన్ భూమి. అందులో ఈ 30 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం అనేది, ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ప్లాటింగ్ చేసి వాళ్ళకు మళ్ళీ వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత నుంచి కూడా వాళ్ళకు అసైన్మెంట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. అప్పటి నుంచి వాళ్ళు చేయలేదు. సో వీళ్ళు పేదవాళ్ళే సర్వేయర్లను పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళంతటా వాళ్ళే ప్లాట్లు విభజించుకొని ఇండ్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు.
ఎవరికి ఉంది హక్కు? ఇంకా ఏ అధికారులకు కానీ ఏ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి ఈ భూమి మీద అధికారం అనేది లేదు. భూదా భూములు అవి, ఈ భూదాన భూములు పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఎవిక్షన్ ఆర్డర్ స్టే నాట్ టు ఎవిక్ట్, వాళ్ళ అక్కడి నుంచి తొలగించడానికి వీలు లేదు అని ఆర్డర్ ఇవ్వడం. దాని తర్వాత మళ్ళీ జోక్యం చేసుకుంటా ఉంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలని మిగతా 30 ఎకరాలకు కూడా ఒక స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు అయినా వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇలా కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కల్పించలేదు ప్రభుత్వం నుంచి. మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అదే మాకు కరెంట్ లేదు, మాకు నీళ్లు లేవు, ఇది బాధ్యత ప్రభుత్వాన్ని కల్పించాల్సింది. అప్పుడు హైకోర్టు వాళ్ళు మళ్ళీ వాళ్ళకు మీరు హైకోర్టు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఉండే పౌరులకు ఇక్కడ జీవించే హక్కు ఉన్నది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి కాందీశుకులకు మనం శరణార్థులుగా అనేక చోట్ల స్థలాలు ఇచ్చి మనకి ఇళ్ల స్థలాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శరణార్థులకు కూడా క్యాంపులు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కట్టించినటువంటిది మన భారతదేశం. ఇప్పుడు మన పౌరులు, మన వాళ్ళు, భూమి ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇక్కడ కూలీనాదీలు చేసుకునేటటువంటి వాళ్ళు, రకరకాల చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ అక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉంటున్నారు. ఏం చేయాలి ప్రభుత్వము? వాళ్ళు మహా ఎక్కువ ఎలిజిబుల్ కాదా వెరిఫై చేసుకోవచ్చు అందులో మనం కావాలంటే. కానీ ఎప్పుడో వెరిఫై చేసి కదా మనకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు భూదాన బోర్డు వాళ్ళు మనకి ఇచ్చారు. భూదాన బోర్డు ఇచ్చినటువంటి దాన్ని మనం క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఎవరికి లేదు. ఒక భూదాన బోర్డే చెయ్యాలా. ఇప్పుడు ఆ బోర్డు లేదు ప్రస్తుతానికైతే. అది కూడా ఇప్పుడు 2014లో 2014 అంటే చూడండి, ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అయిపోతున్నది. మరి 12 సంవత్సరాల ప్రకారం చట్ట ప్రకారంగా ఒకరి భూమిలో మరొకరు 12 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా ఈ ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి ఆ భూమి మీద మొత్తం హక్కులన్నీ దొరుకుతాయి. 12 years పొజిషన్, కంటిన్యూ పొజిషన్ కనుక ఉంటే 12 సంవత్సరాలు ఎవరికి కబ్జాలు ఉంటే వాళ్ళకి స్వాధీనం వహించేటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారితో, ఈ మున్సిపల్ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో, ఖమ్మంకు చెల్లినటువంటి ఒక మంత్రులతో కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఫస్ట్ మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. మంచి నీళ్ళు అవసరం, నీటి వసతి ఫస్ట్ మీరు కల్పించండి. ఇది జీవించే హక్కులో ఒక భాగం. రెండవది ఎలక్ట్రిసిటీ కూడా అవసరమే, కరెంటు. పిల్లలు చదువుకోవాలి, రాత్రి చదువుకోలేకపోతున్నారు, మామూలు తీరు వస్తే ఇక్కడ పరిస్థితి. కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయండి, వాళ్ళకు నీటి వసతి ప్రొవైడ్ చేయండి, కరెంటు ప్రొవైడ్ చేయండి, ఆధార్ కార్డులు ఇవ్వండి వాళ్ళకు. అదేవిధంగా అక్కడ అంగన్వాడీ సెంటర్ పిల్లల కోసం ఏర్పాటు చేయండి. ఆర్టీసీ వాళ్ళకి చెప్తారు, అక్కడ పిల్లలు చాలామంది పిల్లలు వాళ్ళ కాలేజీలకు, స్కూళ్ళకు పోవడానికి వసతులు లేవు. అక్కడ మీరు ఒక బస్సు సౌకర్యం అక్కడి నుంచి రావడానికి ఏర్పాటు చేయండి. ఇలాంటి ఒక మినిమం ఫెసిలిటీస్ ఏవైతే గవర్నమెంట్ చెయ్యాలో, వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు చెయ్యాలో, వాళ్ళు ఆ వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలని చెప్పి మనకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్గనైజర్స్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు ఇండివిజువల్ కూడా అప్లికేషన్లు పెట్టండి. అసోసియేషన్ తరఫు నుంచి కూడా అప్లికేషన్లు మీరు పెడితే దాని మీద వాళ్ళు స్పందించకపోతే వాళ్ళందరి మీద కూడా మళ్ళీ తప్పనిసరి మేము జీవించే హక్కు కింద వాళ్ళందరి మీద, అధికారుల మీద కూడా కేసులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని వాళ్ళ హక్కు, అది జీవించే హక్కుల భాగం. ఆర్టికల్ 21 ప్రకారం ఇవ్వాలా. ఓ మున్సిపల్ కమిషనరో లేకపోతే అక్కడ ఉండేటటువంటి కలెక్టరో మేము ఇవ్వడం లేదు, వాటర్ ఇవ్వడం లేదు అని అంటే నువ్వు జీవించే హక్కును భంగం చేస్తున్న కిందికి లెక్క. కాబట్టి కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వ్యక్తిగతంగా బాధ్యులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ వ్యక్తిగతంగా బాధ్యులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంటే పేద వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళకు తగినటువంటి ఒక వసతులు మీరు కల్పించాలని చెప్పేసి వాళ్ళకి రెగ్యులరైజేషన్ కూడా, అంటే ఆల్రెడీ మనకు పట్టాలు భూదాన బోర్డు ఇచ్చింది, దాన్ని రెవెన్యూ వాళ్ళు క్లారిఫై చేయాలా. అవసరమైతే మొత్తం ఈ 62 ఎకరాలకు వాళ్ళు మెజర్మెంట్స్ చేసి కొలతలు చేసేసి దానిలో
అన్యాక్రాంతులు ఎవరు కూడా రాకుండా ఉండరు. ఎవరెవరో మేము కొన్నారని చెప్పి చెప్తున్నారట, మాకేదో కోర్టు ఆర్డర్స్ అవి ఇవి మాకు కొన్నామని. భూదాన్ బోర్డు అమ్మే అధికారం ఎవరికి ఉన్నది, కొనే అధికారం ఎవరికి ఉంది? భూమి భూదాన్ బోర్డుది. భూదాన్ బోర్డు భూమిని అమ్మే అధికారం ఎవరికి లేదు. ఎవడో కొనుక్కున్న ఎవడో దుర్మార్గుడు అమ్మి ఇంకొక దుర్మార్గుడు ఎవరో తెలియని వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఎలాంటి హక్కున్నాం. భూదాన్ భూమి కేవలం భూమి లేని వాళ్లకు, ఇంద్ర స్థలాలు లేని వాళ్లకు ఇవ్వడానికి పనికొస్తుంది. ఇచ్చారు. ఆ విధంగా మనకి సంపూర్ణమైన హక్కులు దీని మీద ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి అనుకూలంగా. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని నేను కోరుతాను. నిజ నిర్ధారణ కమిటీకి కూడా అదే విషయాలు అక్కడ చెప్పడం అనేది జరిగింది. రెవెన్యూ పోలీస్ అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. కొంతమంది వెనకాల ఉండి పెద్ద వాళ్ళు మీరు చెయ్యండి పర్వాలేదు అని ఇటు రెవెన్యూ అధికారులకు, దాని తర్వాత ఇటు పోలీస్ అధికారులు చెప్తూ ఉంటున్నారు. ఈ రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు రకరకాల కారణాల వల్ల పై వాళ్ళ ఒత్తిడి ఉందని, ఏదో పై వాళ్ళు చెప్తున్నారని, లేకపోతే ఏదో 4 డబ్బులు వస్తున్నాయని, ఏవో కారణాల చేత ఇల్లీగల్గా కనుక వాళ్ళు యాక్షన్ చేసినట్లయితే తర్వాత వాళ్ళకు దాని ఎంక్వైరీయో, దాని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేదా కోర్టు కేసులో జరిగినప్పుడు ఈ వెనకాల ఎవరైతే చేయమని చెప్పినాడో ఆ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదా ఆ వ్యాపారస్తులు కానీ కనబడవు. నువ్వు ఒక్కడం అయిపోతావు ఆఫీసర్, నువ్వు ఒక్కడం అయిపోతావు. నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు సస్పెండ్ అవుతావు, నువ్వు రిమూవల్ అవుతావు, సర్వీస్లోకి వెళ్ళి లేదా నీ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ వస్తుంది. కాబట్టి ఒక అధికారులు, పోలీస్ అధికారిగా రెవెన్యూ ఈ భూమి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, మేము జోక్యం చేసుకోవచ్చా, చేసుకోవద్దా, మేము పబ్లిక్ సర్వెంట్స్ ఏం చేయాలా అని ఆలోచించి చట్ట ప్రకారంగా మీరు ఇంకా పేదవాళ్ళకు సాయం చేస్తారా, లేదా పేదవాళ్ళకి వ్యతిరేకంగా ప్రయత్నం అలా చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మేము వాళ్ళు కూడా ఆలోచించి చేయాలా, ఏ పని చేసినా ఆలోచించి చేయాలా, విఘ్నతతో చేయాలా, రాజ్యాంగం ప్రకారం చేయాలా, కోర్టు ఆదేశాల మీద చేయాలా. కోర్టు ఆదేశాలకు భిన్నంగా కనుక వాళ్ళు చేసినట్లయితే తప్పనిసరి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నా పేరు డి విజయేంద్రరావు, ఓపీడీఆర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. మొదట మీ అందరికీ క్షమించాలి, 2 o'clock పెట్టాము. మాకు అక్కడ సమయం భాగం వల్ల టైంకి రాలేకపోయాము, మొదట క్షమించండి. ఈ కమిటీ గురించి అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ఈ కమిటీలో ముఖ్య నాయకత్వం వహించిన జస్టిస్ శ్రీ బి చంద్రశేఖర్ అధ్యక్ష గారు, హైకోర్టు ఇప్పటిదాకా రిటైర్డ్ న్యాయమూర్తిగా ఉన్నారు సార్ న్యాయమూర్తిగా తర్వాత కూడా చాలా కార్యక్రమాలు ఇలాంటి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ అనేక విషయాల్లో సారు నిర్విరామంగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే సార్ని ఆహ్వానించాము. ఇక్కడ సారు ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా వచ్చారు. డాక్టర్ మోహన్ రెడ్డి భారతీయ మిత్ర మండలి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. దాని తర్వాత సిహెచ్ఎస్ఎన్ మూర్తి ఎఫెక్టివ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కె సుబ్బారెడ్డి ఓపీడీఆర్ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సదాశివరావు గారు. వీళ్ళే కాకుండా స్థానికంగా లక్ష్మీనారాయణ గారు సీనియర్ న్యాయవాది, తర్వాత రాంబాబు గారు, రవి గారు, భద్రనాయక్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఈరోజు పరిశీలించి వాళ్ళ అభిప్రాయాలు ఆ ప్రజలకి ఉద్దేశించి చెప్పారు. దీని కంక్లూజన్గా ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీల యొక్క ప్రధానమైన మీరందరూ చెప్పిన తర్వాత ఒక ముఖ్యమైన 3 డిమాండ్స్ మీ ముందు పెడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఈ పోలీసులు అధికారులు రోజు వేధిస్తున్నారు, విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి వాళ్ళ పోలీస్ దౌర్జన్యాల నుంచి, బెదిరింపుల నుంచి మమ్మల్ని కాపాడండి అనేది ఒక ప్రధాన డిమాండ్గా ముందుకు పెట్టారు. అదే రకంగా ఈ భయపెట్టడం, రాత్రి కూల్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని నిద్రపోకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నప్పుడు ఈ అధికారుల నుంచి, గుండాల నుంచి, పాలక పార్టీల నుంచి ఈ బెదిరింపులు ఆపండి, కనీసం ప్రభుత్వం దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. మూడోది సార్ ఇందాక చెప్పినట్లు భూదాన భూమి అనేది అమ్మే హక్కు లేదు, కొనే హక్కు అంతకంటే లేదు. కానీ ప్రజలకు మాత్రం హక్కు ఉంది. ఆ హక్కును గుర్తించాలి. ఆ గుర్తించిన దాని ప్రకారం ఏదైతే భూదానం వాళ్ళకి పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళని నిర్వాసం చేసి మొట్టమొదటిగా మీరు వాళ్ళు ఎదుర్కొంటున్న నీరు, కరెంటు, ఈ బెదిరింపులు, ఈ కూల్చేస్తామనే ప్రకటనలు మానేసేసి మానవతా దృక్పథం అనండి, ప్రజలు చట్ట ప్రకారం అనుకోండి, హైకోర్టు ఆర్డర్స్ అనుకోండి, లేకపోతే భూదాన బోర్డు యొక్క ఆర్డర్స్ అనుకోండి, ఏదైనా వాళ్ళు
100%, 100కి 10% కూడా న్యాయమైన పోరాటం. ఆ పోరాటాన్ని వీళ్ళందరూ కమిటీగా భావించి బలపరిచి ఈ 3 డిమాండ్స్ను భూదాన బోర్డు ఇచ్చిన పట్టాలని రెగ్యులైజ్ చేయండి, బెదిరింపులు ఆపండి, పోలీస్ జోక్యాన్ని ఆపండి, దుష్ప్రచారాన్ని ఆపండి అని 4 డిమాండ్స్ మేము కమిటీ ముందు ఈ నీరు కరెంటు అనేది తక్షణం చేయండి. ఇవన్నీ కూడా ఈ 4 డిమాండ్స్ ఈ కమిటీ భావించి అందరినీ ఏంటంటే మీరు పత్రికా ముఖంగా మీరు కూడా ఆ పోరాటానికి మీ పద్ధతిలో మాకు ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి మొత్తంగా కవరేజ్ చేసి ఒక ప్రభుత్వం పైన ఇక్కడున్న అధికారుల పైన ఒత్తిడి తీసుకురావడానికి మీ వంతు కృషి చేయాలని కోరుతూ అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి అంశాలను కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వాళ్ళ రికార్డుని పరిశీలన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కేసులు చూస్తున్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. చూసిన తర్వాత మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మాకు అర్థమైన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమస్య విషయంలో ఇక్కడ ఎవరైతే 1800 మంది ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కట్టుకుని 8 సంవత్సరాలుగా నానా కష్టాలు పడుతున్నారో వీళ్ళ వైపు నుంచి చట్టానికి సంబంధించిన ఉల్లంఘన కానీ, కోర్టు ఆర్డర్లకు సంబంధించిన ఉల్లంఘన కానీ, ఇంక ఏ రకమైనటువంటి ఉల్లంఘన నేరం కానీ అణుమాత్రం లేదు ప్రజల తరపు నుంచి అనేటువంటిది అక్కడ నిర్ధారణ అవుతోంది మా పరిశీలనలో. రెండో విషయం, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చట్టాలని ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కరణ నేరాలకు పాల్పడినటువంటి తప్పులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం మాత్రమే పాల్పడ్డాయనేటువంటి విషయం కూడా అక్కడ చాలా స్పష్టంగా ఉంది. మీరు ఇందులోకి ఇంటర్ఫైర్ కాకండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు, ఎవిక్ట్ చేయకండి అని ఆర్డర్ ఇచ్చారు, స్టాటస్ కో మెయింటైన్ చేయండి అని ఆర్డర్ ఇస్తే ఏదో ఒక వంక సాగు తీసుకుని ఎవరిదో ఒక భూమి సర్వే చేస్తున్నాం అంటూ 300-400 మంది పోలీసులను తీసుకొచ్చి ఆ ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, కోర్టు ధిక్కరణ నేరాలన్నీ కూడా ప్రభుత్వాధికారులు మాత్రమే చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే చేస్తున్నారు అనేటువంటిది కూడా మా కమిటీ యొక్క పరిశీలనలో అక్కడ అర్థమైంది. అందువల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు భూదాన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ భూమి వేరొక పేదవాళ్ళు ఎవరూ కూడా గవర్నమెంట్ దగ్గరికి వచ్చి భూదాన భూమి మాకు పట్టాలు ఇచ్చింది, వీళ్ళు దౌర్జన్యంగా ఆ భూమిలో ఉన్నారు అని చేసిన ఫిర్యాదు కానీ, వేరే వాళ్ళు మాకు పట్టా ఉందని గవర్నమెంట్కి చేసినటువంటి క్లెయిమ్ కానీ ఏ విధమైనటువంటిది లేదు. భూదాన బోర్డు రికార్డుల ప్రకారంగా, భూదాన బోర్డు ఇచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారంగా ఈ ప్రజలకి మాత్రమే ప్రొసీడింగ్స్ ఉన్నాయి కానీ వేరే వాళ్ళకి ఎవ్వరికీ లేదు. భూదాన భూమిని ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తే ఎవరైనా దాని ముఖం మీదే చెప్తారనమాట, భూదాన భూమి ప్రైవేట్ ల్యాండ్ అయ్యే అవకాశమే లేదు. ఆ భూదానం శాంక్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి అంటే వాళ్ళ వారసులు వచ్చి మాది ఈ భూమి అని చెప్పేటువంటి లేదు. మొత్తం 54 నుంచి 1954 నుంచి ఈనాటి 84 వరకు కూడా ఈనాటి వరకు కూడా అది 147, 148, 149 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వెలుగుమట్లలో అవి భూదాన భూమి అని వినోబా భావే గారి పేరుతో అడంగల్ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. తర్వాత రెవెన్యూ రికార్డులు మన దేశంలో చాలా మామూలు, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బాగా మామూలు. ఏంటంటే ప్రభుత్వాలు మారిపోయినప్పుడు, ఎంఆర్ఓలు మారిపోయినప్పుడు, ఎమ్మెల్యేలు మారిపోయినప్పుడు రెవెన్యూ రికార్డులు కూడా మారిపోతూ ఉంటాయి, కొత్త కొత్త పేర్లు వచ్చేస్తూ ఉంటాయి, కొత్త కొత్త సర్వే నెంబర్లు వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ భూదాన భూమి నుంచి వీళ్ళని ఖాళీ చేయమని చెప్పేటువంటి అధికారం కానీ, దానికి ఒక న్యాయబద్ధత కానీ, ఒక చట్టబద్ధత కానీ, రాజ్యాంగబద్ధత లేదు. బెదిరించి భయపెట్టి పోలీసు జోక్యంతో కనుక ఈ ప్రజల్ని కనుక ఖాళీ చేయిస్తే చాలా పెద్ద నేరం చేసిన వాళ్ళు అవుతారు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా అనేటువంటి విజ్ఞప్తి మేము ఈ సందర్భంగా పాత్రికేయుల దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. ప్రజలంతా కూడా ఈ వాస్తవాలు గమనించి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేశారు అది ఇది అని. ఈరోజు 2000 మంది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య మీద మనిషికి 5,000, 10,000 కూడా అక్కడ ఖర్చు లేకుండా లాయర్లను రిక్వెస్ట్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఫీజులు అడిగినప్పటికీ కూడా మేము ఇలా పేదల కోసం పోరాడుతున్నాం అని చెప్పి దానికోసం ఖర్చు పెట్టారు తప్పించి. కానీ ఎందుకు ఖర్చు పెట్టవలసి వస్తుంది? ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల. భూదాన బోర్డు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఎంఆర్ఓ గారికి చెప్పారు మీరు వాళ్ళకి రెవెన్యూ పట్టా ఇచ్చి అక్కడ డిమార్కేట్ చేయండి అని. వాళ్ళు తమ పని చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల తరఫున పని చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అందువల్ల ప్రభుత్వం ఏవో చెప్తారు, అక్కడ ఆర్డర్లో చిన్నది ఉందండి ఆయన ఏదో రెవెన్యూ గ్రామం అని రాయడానికి పట్టణం అని రాశారు ఏదో ఆర్డర్లో పొరపాటుని. అలాంటివి ప్రొసీడ్యూరల్ యాక్సెస్ గవర్నమెంట్ తరఫున ఉండొచ్చు, అంటే తప్పులు కలెక్టర్ గారు చేయొచ్చు,
ఎంఆర్ఓ గారు చేయొచ్చు. వాళ్ళు చేసిన తప్పులకి, అంటే ప్రభుత్వాధికారులు ప్రభుత్వం చేసిన తప్పులకి 2000 మంది పేద ప్రజల కుటుంబాలని నిరాశ్రయాలు చేసి జీవించే హక్కు లేకుండా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలే కాదు, అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి ఒక తగినటువంటి పర్యవసానం అనుభవించేటువంటి గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ చాలా నిరంకుశంగా ఉంది, దుర్మార్గంగా ఉంది, రాజ్యాంగాన్ని హత్య చేస్తోందని రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి గారి దాకా కూడా చెప్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఒక కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండబోతున్నారా, లేకపోతే గతంలో మరి తెలంగాణ పోరాటం మీద, ఆనాటి తెలంగాణ పోరాటం కానీ మొన్న జరిగిన పోరాటం మీద కానీ ప్రజల్ని హత్య చేసినటువంటి ఆనాటి పార్టీగా ఉండబోతున్నారా అనేటువంటిది మీరు నిర్ణయించుకోవాలని ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పాలక పార్టీకి సందర్భంగా మేము నిజ నిర్ధారణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.